ఈ జీవితం అట్టయిపోయింది ఇట్టయిపోయింది అని విమర్శించలేదు వీళ్ళు. కాబట్టి విమర్శను నేను తప్పుపట్టను. అదే అసెంబ్లీలో వైసీపీ చాలా ర్యాగింగ్ చేసింది చంద్రబాబుని. ప్రతిసారి ఈవెన్ 5 ఏళ్లలో కూడా వాళ్ళ మీడియా వాళ్ళ సోషల్ మీడియా చాలా ర్యాగింగ్ చేసింది. ప్రతిదానికి లింక్ కట్టి 23 గెలపడం అది. వీళ్ళని ఇప్పుడు వాళ్ళు 11 వెటకారం చేస్తారు. దాన్ని నేను తప్పుపట్టను. చేస్తారు కూడా. అది చేయడానికి కూడా నేను తప్పుపట్టను. అది అసెంబ్లీలో కూర్చోబెట్టి తిట్టాలనుకుంటున్నారు, ఇతను వెళ్ళట్లేదు. అది సమస్య. ఇప్పుడు చంద్రబాబు గారు 2.5 సంవత్సరాలు వెళ్ళలేదండి అసెంబ్లీకి. అట్లాగే ఎన్టీ రామారావు గారు 3 ఏళ్ళు అసెంబ్లీకి పోలా. మరి అప్పుడున్న ప్రభుత్వాలు అనుకోలేదు వీళ్ళని తీసి అవతల పడేయాలని చెప్పేసి 60 రోజులు ఇది అనేసి. ఏదో రఘురామకృష్ణరాజు పాయింట్ చెప్పారు, దాన్ని పట్టుకొని కాసేపు నడుస్తున్నారు వీళ్ళు. నడుస్తుంది. ఇప్పుడు బేసిక్గా ఒకటి, నా దృష్టిలో అయితే జగన్ సభకి వెళ్ళడమే కరెక్ట్, అవమానించబడటమే కరెక్ట్, మాట్లాడటమే కరెక్ట్, అవమానాల మధ్యన నిలదీసేటటువంటి వ్యవహారమే కరెక్ట్. పోరాడాల, యుద్ధం చెయ్యాల. ప్రజాస్వామ్య యుద్ధం ఇది. ప్రజాస్వామ్య యుద్ధంలో నీ గోదా అసెంబ్లీ రైట్. రెండోది రోడ్డు కూడా ఒప్పుకుంటా నేను, ప్రజల మధ్యలో ఉండటం అనేది కరెక్ట్. నిలదీసే సందర్భం అక్కడ నీకు సమయం ఇవ్వలేదా, ప్రజలు చూస్తారు. ప్రజలు అప్పుడు రేపొద్దు నీకు సమయం ఇస్తారు, అవతల వాళ్ళ సమయం తీస్తారు. సానుభూతి వచ్చే సందర్భాన్ని చేతులారా చెడగొట్టుకుంటున్నాడు. అది ఖచ్చితంగా జగన్ తప్పే.